స్పేస్ ఎక్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు పలుమార్లు విఫలమైన రాకెట్ ప్రయోగం మరోసారి నింగిలోకి వెళ్లకముందే అర్ధాంతరంగా ముగిసింది. స్టార్షిప్ రాకెట్ ప్రయోగంలో 10వసారి రాకెట్ ను లాంచ్ చేసేందుకు స్పేస్ ఎక్స్ ఇవాళ టెక్సాస్ లో ఏర్పాట్లు చేసింది. ప్రయోగం చేపట్టేందుకు కొన్ని నిమిషాల ముందే రాకెట్ పేలిపోయింది. లాంచ్ ప్యాడ్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయోగం వాయిదా పడింది. ఫైనల్ సిస్టమ్ చెకింగ్ ముందే పేలుడు జరగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్రిటికల్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ చేస్తూ ఉండగా విస్ఫోటనం జరిగిందని, సిబ్బందంతా సురక్షితంగా ఉన్నట్లు స్పేస్ ఎక్స్ వెల్లడించింది. స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్ ఫిష్ 2025లో ఇప్పటివరకు 3 సార్లు విఫలమైంది. ఒకసారి కరీబియన్ దీవుల్లో రాకెట్ ముక్కలై పడిపోగా, ఇటీవల చేపట్టిన ప్రయోగంలో రాకెట్ కంట్రోల్ తప్పింది. తాజాగా మరోసారి ప్రయోగం విఫలమవడంతో మరోసారి ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతోంది స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పలుమార్లు విఫలమైన రాకెట్ ప్రయోగం మరోసారి నింగిలోకి వెళ్లకముందే అర్ధాంతరంగా ముగిసింది. స్టార్ ఫిష్ రాకెట్ ప్రయోగంలో 10వసారి రాకెట్ ను లాంచ్ చేసేందుకు స్పేస్ ఎక్స్ ఇవాళ టెక్సాస్ లో ఏర్పాట్లు చేసింది. ప్రయోగం చేపట్టేందుకు కొద్ది నిమిషాల ముందే రాకెట్ పేలిపోయింది. లాంచ్ ప్యాడ్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయోగం వాయిదా పడింది. ఫైనల్ సిస్టమ్ చెకింగ్ ముందే పేలుడు జరగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్రిటికల్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ చేస్తూ ఉండగా విస్ఫోటనం జరిగిందని, సిబ్బందంతా సురక్షితంగా ఉన్నట్లు స్పేస్ ఎక్స్ వెల్లడించింది. స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్ ఫిష్ 2025లో ఇప్పటి వరకు 3 సార్లు విఫలమైంది. ఒకసారి కరీబియన్ దీవుల్లో రాకెట్ ముక్కలై పడిపోగా, ఇటీవల చేపట్టిన ప్రయోగంలో రాకెట్ కంట్రోల్ తప్పింది. తాజాగా మరోసారి ప్రయోగం విఫలం కావడంతో మరోసారి ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతోంది స్పేస్ ఎక్స్.